సంవత్సరం లోపలనే కరెంటు సమస్య శాశ్వతంగా తీర్చి 24 గంటలు రెప్పపాటు కరెంటు పోని పరిస్థితి తెచ్చింది కేసీఆర్ గారి నాయకత్వమా కాదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇన్వర్టర్లు మాయమైనాయి, జనరేటర్లు మాయమైనాయి. కరెంటు లేని పరిస్థితి నుంచి సమృద్ధిగా కరెంటు ఉండే కాడికి తీసుకొని వచ్చినాం. తద్వారా పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా చేసుకున్నాం. కార్మికులకి 3 పూటల మరి బ్రహ్మాండంగా అన్నం దొరికే విధంగా మన కార్యక్రమాలు చేసుకున్నాం. అట్లాగే కృష్ణా నదిని, గోదావరి నదిని 100 కిలోమీటర్ల దూరం నుండి మంచినీళ్ళని తీసుకొచ్చి మంచినీటి సమస్య దాదాపు 95-96% పూర్తి చేసుకున్నాం. ఎక్కడెక్కడైతే చివరికి ఉండే కాలనీలకు కూడా నీళ్ళిచ్చే ప్రయత్నం చేసినాం. అట్లాగే హైదరాబాద్, ఇక్కడ లక్షలాది మంది ప్రతిరోజు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ అన్నం దొరకాలంటే, వాళ్ళందరికీ ఉపాధి దొరకాలి అంటే పరిశ్రమలు రావాలి. అందుకే కొత్త పాలసీలు తెచ్చినాం. ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్ పాలసీ, పవర్ పాలసీ, ఒక్కొక్కటిగా యాపిల్, గూగుల్, అమెజాన్, ఫాక్స్కాన్ పెద్ద పరిశ్రమల్ని హైదరాబాద్ కి దేశ విదేశాలు తిరిగి పెట్టుబడులు పట్టుకొచ్చి 3 లక్షలుండే ఐటీ ఉద్యోగులు తెలంగాణ వచ్చినాడు హైదరాబాద్ లో. దాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో 10 లక్షలకు తీసుకొని పోయిన ఘనత మన ప్రభుత్వానికి, కేసీఆర్ గారి నాయకత్వానికి దక్కుతుంది. కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే కాదు, ఐటీ రంగం కలకల్లాడితే రియల్ ఎస్టేట్ పెరిగింది. రియల్ ఎస్టేట్ పెరిగితే వ్యాపార వాణిజ్య చిన్న సముదాయాలు, చిన్న దుకాణాలు, చిన్న వ్యాపారాలు అన్ని పెరిగినాయి. అన్నిటికీ గిరాకీ వచ్చింది. ఒక ఓలా, ఊబర్, జొమాటో, స్విగ్గీ, ఇంకా మైంట్రా ఏమేమి ఉన్నాయో అవన్నీ గిగ్ వర్కర్లు, వాళ్ళకు కూడా పిల్లలకు వేలాది మందికి ఉపాధి అవకాశాలు వచ్చినాయి. అట్లా 10 ఏళ్ల పాటు బ్రహ్మాండంగా మంచినీళ్ళ సమస్య తీర్చుకొని, కరెంటు సమస్య తీర్చుకొని, మంచి పాలసీలు తీసుకొచ్చి బ్రహ్మాండంగా పెట్టుబడులు ఆకర్షించి హైదరాబాద్ లో శాంతి భద్రతల సమస్య లేకుండా, కులము, మతము, ప్రాంత పేరు మీద పనికిమాలిన పంచాయతీలు పెట్టుకోకుండా బ్రహ్మాండంగా 10 ఏళ్ల పాటు కంటికి రెప్పలాగా హైదరాబాద్ నగరాన్ని కాపాడిన ఘనత పెద్దలు కేసీఆర్ గారిది. మరి ఇప్పుడేమైతున్నది? మీ కళ్ళ ముంగటనే కనబడతా ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ మరి అభివృద్ధిలో మనతో పోటీ పడే పరిస్థితి లేదు, సంక్షేమంలో మనతో పోటీ పడే పరిస్థితి లేదు. అందుకే మడిలో ఉండే రైతును మోసం చేసినారు, బడిలో ఉండే పిల్లల్ని మోసం చేసినారు, గుడిలో ఉండే పూజారుల్ని మోసం చేసినారు, మసీదులో ఉండే ఇమాము మౌజన్లను మోసం చేసినారు, చర్చిలో ఉండే బిషప్లు, ఫాదర్లు, పాస్టర్లు వాళ్ళని మోసం చేసినారు. సబ్బండ వర్గాలు అందరినీ మోసం చేసి అడ్డగోలు హామీలిచ్చి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చినారు. మీకు అనుమానం వస్తుంది, అన్నా నువ్వు చెప్పేది నిజమేనా? మరి 2 ఏళ్ళైంది కదా, ఏం చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు నిజంగా అని ఒక్కసారి మీకు గుర్తు చేయవలసిన బాధ్యత నా మీద ఉన్నది. ఇక అందుకే ఈ టీవీలు పెట్టినాం. ఎందుకు? మీకు వాళ్ళ మాటలు వాళ్ళ ద్వారానే మీకు వినిపించాలని చెప్పి ఒక్కసారి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఎన్నికలకు ముందు అడ్డగోలు హామీలు ప్లే చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఈ గ్యారెంటీ పత్రం మీకు ఇస్తారు, ఇది దాచి పెట్టండి. పోలింగ్ బూతుల ఓటు వేయడానికి పోయినప్పుడు దీనికి దండం పెట్టండి, పూజ చెయ్యండి. దేవుడా మా కష్టాలు తీరాలి, ఇందిరమ్మ రాజ్యంలో ఈ 6 గ్యారెంటీలు అమలు కావాలి అని మనం దేవుడిని మొక్కుని దీనికి పూజ చేసి డిసెంబర్ 9, 2023 ఉదయం 10:30 గంటలకు ఇందిరమ్మ రాజ్యం 6 గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది. 100 రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తా. మీ ఇంటికి తీసుకొని వచ్చి మీ ఇంట్లో వివరాలు రాసుకొని ఈ కార్డు మీ ఇంట్లో ఇచ్చి రావటం జరుగుతుంది. ప్రతి ఇంటికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వచ్చి ఈ కార్డు ఇస్తాడు. దయచేసి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ కార్డు చాలా అత్యంత విలువైనది. ఈ గ్యారంటీ కార్డుని అత్యంత భద్రంగా భద్రపరచుకోండి. 3 నెలలు జాగ్రత్తగా దీన్ని కాపాడుకోండి. మా ప్రభుత్వం రాగానే మీరు ఈ గ్యారంటీ కార్డు తీసుకొని రాగానే అందరికీ 100 రోజుల్లో దీన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. హామీలు ఇచ్చిండ్రు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఏమేం హామీలు ఇచ్చిండ్రు? మహిళలకు చెప్పిండ్రు అత్తలకు 4,000, కోడళ్లకు 2,500 వస్తున్నాయా? అత్తలకు 4,000, కోడళ్లకు 2,500. అక్కడ లేరా మహిళలు? లేరా? ఎక్కడున్నారు మహిళలు? ఏం చేసిరు తమ్మి మహిళల్ని? వెనుకకు పోయినరా? వెనుక వినబడుతుందా అక్క? మీకు వస్తుందా 2,500?
వస్తుందా 4000 పెన్షన్? తులం బంగారం ఇస్తా అన్నాడు కేసీఆర్ గారు. ఆడపిల్ల